తర్వాత ఇలా ఇల్లు కట్టాలి, అలా ఇల్లు కట్టాలి అని చెప్పేసి మీరు చాలా చెప్తున్నారు. బట్ నేను ఒకటే చెప్తున్నాను, మీకు వాస్తు చాలా వరకు తెలియదు. ఎందుకు అంటే ఒక వాస్తు అతన్ని అడిగితే ఒకలా చెప్తాడు, ఇంకొక వాస్తు అతడితే ఇంకోలా చెప్తాడు. మీ వాస్తు చెప్పే వాళ్ళలోనే ఎవరికి ఒక్కరికి కూడా ఒక వాస్తు అతను ఇంకో వాస్తు అతనికి అస్సలు పడదు. ఎందుకంటే ఒక వాస్తు అతను చెప్పిన వాడు ఇంకొక వాస్తు అతనికి అస్సలు ఏ విధంగా మ్యాచ్ అవ్వకుండా చెప్తారు. కాబట్టి మీకు చెప్తున్నాను, వాస్తు చెప్తే ఎవ్వరు చెప్పినా ఒకేలాగా ఉండాలి. అంతేగాని ఒకరు ఒక విధంగా చెప్పటము, ఇంకొకరు ఒక విధంగా చెప్పటము, ఒకరు ఈ ఛానల్ డోర్ పెట్టమని చెప్పటం, ఇంకొకరు సెంటర్లో డోర్ పెట్టాలని చెప్పటము, ఇంకొకరు ఈ కిటికీ ఇక్కడ పెట్టవద్దు, ఇంకొకరు ఈ కిటికీ ఇక్కడ పెట్టాలని చెప్పటము. ఇలా చెప్పడం వల్ల కస్టమర్ కన్ఫ్యూజన్ అయిపోయి అతను మానసికంగా చాలా కృంగిపోతున్నాడు. ఎందుకంటే మీ చెప్పే వాస్తు మానసికంగా ధైర్యం వచ్చేలాగా ఉండాలి, కానీ మీరు అతను భయపెట్టించేలాగా చెప్తున్నారు. ఒక అతను అంటాడు, సార్ మీరు నైరుతి ప్లేస్లో వాయువ్యం ప్లేస్లో మీరు ఓపెన్ వదిలేసుకుంటే మీకు ప్రాణ నష్టం జరుగుతుంది, సంతాన ప్రాప్తి ఉండదు అని అంటారు. సార్ ఆల్రెడీ సంతాన ప్రాప్తి అయిపోయింది, అంత అయిపోయింది, ప్రాణ నష్టం అని మీరు భయపెట్టిస్తున్నారు. ఎందుకు భయపెట్టిస్తున్నారు సార్ ప్రాణ నష్టం అని చెప్పేసి? ప్రాణ నష్టం మీకు భయపెట్టేయకండి, మీకు కావాలని ధైర్యం ఇవ్వండి. సార్ ఇలా కట్టుకోండి, మీకు ధైర్యం ఏం కాదు, మీకు ఏమంటారు చేసుకోండి అని చెప్పేసి కొన్ని విధాలు మీకు చెప్పండి. ఏమంటారు మీ వాస్తు వాళ్ళు చెప్పేది కొంచెం అంటే వాళ్ళు వింటారు. మా ఇంజనీర్ చెప్పేదానికంటే వాస్తు వాళ్ళు చెప్పేది వింటారు. కాబట్టి మీరు భయపెట్టించే విధంగా చెప్పకూడదని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకున్న ఈ చిన్న కొంచెం వాస్తు గురించి మీకు చెప్తాను.